హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో కండిషనల్ మాస్టర్ డేటా గురించి చెప్పుకోబోతున్నామండి. కండిషనల్ మాస్టర్ డేటా వన్ ఆఫ్ ద ఎస్ఐపిలోని మాస్టర్ డేటా, 6th మాస్టర్ డేటా అని అనడం కూడా జరుగుతుంది. కండిషనల్ మాస్టర్ డేటా కంప్లీట్ కోర్స్ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా 7 days పడుతుందండి. 7 days, ఒక డైలీ 1 hour చెప్పినా కానీ ఒక 7 hours పడుతుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనేం చేస్తానంటే మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే కండిషనల్ మాస్టర్ డేటాను కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అంటే క్లాస్ అంటే మీరు అడగడం, నేను చెప్పడం ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పడమే కాబట్టి మీ ప్రాస్పెక్టివ్లో కూడా ఆలోచన చేస్తూ మీకు ఏం డౌట్స్ వస్తాయో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 1.5 hour టైం పడుతుంది ఈజీగా. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కండిషనల్ మాస్టర్ డేటాను గురించి నేర్చుకోండి. లేదంటే స్కిప్ చేస్తే ఖచ్చితంగా రాదండి కండిషనల్ మాస్టర్ డేటా. అదేవిధంగా మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ క్లాస్ నుంచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కండిషనల్ మాస్టర్ డేటా నేర్చుకోవాలంటే డైరెక్ట్ నేను వచ్చి కండిషనల్ మాస్టర్ డేటా నేర్చుకున్నా అంటే చాలా కష్టం. ఆల్రెడీ మీకు ఎస్ఐపి మీద నాలెడ్జ్ ఉంటే ఓకే, కానీ ఎస్ఐపి మీద నాలెడ్జ్ లేకుండా, కన్సల్టెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ లేకుండా ప్లాన్ ఎట్లా క్రియేట్ చేయాలి, పర్చేస్ ఆర్గనైజేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, వెండర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మెటీరియల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఏవి తెలియకుండా కండిషనల్ మాస్టర్కి వచ్చేస్తా అంటే అసలు కష్టము. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. వెండర్ మాస్టర్కి సంబంధించిన డేటా ఇక్కడ వస్తుంది, మెటీరియల్ మాస్టర్కి సంబంధించిన డేటా వస్తుంది, పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్ చేసింది గిట్ట ఇక్కడ వస్తుంది అనమాట. ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్కి అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్ఐపి నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ కోర్స్ నేర్చుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఇంకా నోట్స్ గురించి కావాలనుకుంటే కండిషనల్ మాస్టర్ డేటాకు సంబంధించిన సింపుల్ నోట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు కంప్లీట్గా ఎస్ఐపి కంప్లీట్ కోర్స్ కావాలి, నేను మీ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నాను అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో నన్ను కనెక్ట్ అయ్యి నోట్స్ తీసుకోండి. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. బెటర్ నోట్స్ మీకు మంచి 150 మోర్ దెన్ 150 pages ఉంది. మళ్ళీ నేను ఒక సపోర్టింగ్ ఎక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఎక్సెల్, ఆ ఎక్సెల్ ఇస్తున్నాను కాబట్టి మీకు ప్రాక్టీస్ ఈజీ అవుతుంది. తీసుకున్న వాళ్ళకి గిట్ట గుడ్ ఫీడ్బ్యాకే ఉంది నాకు. మీరు తీసుకోవచ్చు. నేను అమౌంట్ గిట్ట పెద్ద ఛార్జ్ ఏం చేయట్లేదు కమర్షియల్గా. ఏదో జస్ట్ మన ఛానల్కు డెవలప్ చేయడానికి మీ తరఫున ఏదో చేస్తారు, ఒక 500, 1000 అలాంటివి ఇస్తున్నారు. నేను జస్ట్ 500 అడుగుతున్నాను. 1000 చేసే వాళ్ళు గిట్ట చేస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా నోట్స్ కావాలంటే రండి. లేదు నోట్స్ కావాలి, నేను డబ్బులు పే చేయలేను అనుకున్నా సరే రండి. నేను నోట్స్ ఇవ్వడం నా ముఖ్య ఉద్దేశం, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు. ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను. నేను అది ఫ్రీగా నేర్పించాలని ఛానల్ పెట్టినా కాబట్టి ఖచ్చితంగా ఫ్రీగానే నేర్పిస్తాను. మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు అనుకుంటే 500 ఎఫర్ట్ చేయగలుగుతారని నేను ఫీజు పెట్టినా అంతే. దాని వెనుక వేరే ఉద్దేశం ఏం లేదు, ఛానల్కి ఉపయోగపడుతుందని. చలో వీడియోలోకి వెళ్ళే ముందు కండిషనల్ మాస్టర్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేసే కంటే ముందు మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ను లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే మీరు వీడియోని చూస్తూ ఉన్నారంటే, నా ఛానల్లో ఫాలో అవుతున్నారంటే మీరు నా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నారు. ఈ వీడియోస్ వల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని దాని అర్థం. మీరు రిటర్న్ నాకు ఏదైనా ఇవ్వాలి కాబట్టి అది కామెంట్ రూపంలోనో లైక్ రూపంలోనో ఇస్తే మంచిది. అందుకనే నేను ఇది అడగడం జరుగుతుంది అనమాట. రిపీట్గా కొందరు అడగకుండానే ఇస్తారు, కానీ నేను రిపీట్గా అడగడం జరుగుతుంది అంతే. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కండిషనల్ మాస్టర్ డేటాలో ఓవరాల్గా 6 steps ఉండడం జరుగుతుందండి. మీకు నోట్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను నేను. మొత్తం ఓవరాల్గా 7 pages నోట్స్ ఉందన్నమాట కండిషనల్ మాస్టర్ డేటాలో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టేబుల్స్ మెయింటైన్ చేయాలి. టేబుల్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే, టేబుల్స్ యాక్సెస్ సీక్వెన్స్ రెండు ఎందుకు మెయింటైన్ చేస్తామంటే, మనకు ప్రైస్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా క్రియేట్ కావాలంటే ఇది మెయింటైన్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఎస్ఐపి మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మనము పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్రాస్ ప్రైస్, దాన్ని డిస్కౌంట్, ఇలాంటివి క్యాలిక్యులేట్ అవుతాయి. అవి ఆటో క్యాలిక్యులేట్ అవుతాయి. అట్లా ఆటో క్యాలిక్యులేట్ కావాలనుకున్నప్పుడు ఈ రెండు మెయింటైన్ చేయాలి. లేదు నేను గ్రాస్ ప్రైస్ మాన్యువల్గా ఎంట్రీ చేస్తాను, డిస్కౌంట్ మాన్యువల్గా ఎంట్రీ చేస్తాను అనుకుంటే ఇది ఫస్ట్ 2 steps అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆటో ప్రైజింగ్కి పోతాయి కాబట్టి నేను 2 steps గిట్ట ఇందులో చెప్తాను. తర్వాత డిఫైన్ కండిషన్ టైప్స్, డిఫైన్ క్యాలిక్యులేషన్, స్కీమా గ్రూపు, స్కీమా డిటర్మినేషన్, అట్లా 6 steps ఉంటాయి. అన్ని స్టెప్స్ ఇంటర్లింక్ ఉంటాయి. ఈ ఇంటర్లింక్ అయిన స్టెప్స్ గిట మనం ఫస్ట్లో ఏదైతే చెప్పుకున్నామో వెండర్ మాస్టర్, పర్చేసింగ్ గ్రూప్, ఇవన్నీ లింక్ అయి ఉంటాయి అన్నమాట. అట్లానే మీరు ఇంకా కిందికి వస్తే ఇంకా నోట్స్ ఉంది, డీటెయిల్డ్గా నోట్స్ ఉంది, పాత్ ఉంది, అన్నీ ఉంది, ఏటీ కోడ్ ఎందుకు యూజ్ చేస్తారు అన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ చెప్పదలుచుకోలే. లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి
చూసి చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇది గిట్ట అర్థం కాలేదంటే, ఇంకా మీకు డీటెయిల్ నోట్స్ కావాలంటే చాట్ జీపీటీని అడగండి, జెమినైని అడగండి, ఎయిర్టెల్కి పర్ప్లెక్సిటీ ఫ్రీ వచ్చింది కదా దాని గిట్ట అడగండి, వాడేసేయండి అన్నిటిని, నోట్స్ ఇచ్చేస్తుంది. నేనే ఇవ్వాలన్న నోట్స్ ఏం లేదు, జస్ట్ నేను వీడియో మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ వీడియో ఇవ్వచ్చు మీకు, అందుకనే నేను ఇస్తున్నాను. అది జస్ట్ ప్రాసెస్ ఇస్తుంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కాబట్టి నేను వీడియో చెప్తాను, మీకు ఈ నోట్స్ సరిపోదు అనుకుంటే మిగతా అక్కడ మిగతా నోట్స్ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. నోట్స్ అనేది పెద్ద టఫ్ మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు మనం మొట్టమొదట టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్ క్రియేట్ చేయడానికంటే ముందు నేను గిట్ట ఆల్రెడీ ఇంకో టేబుల్ క్రియేట్ చేసి ఉన్నాను. దాన్ని ఎట్లా క్రియేట్ చేసినానో మధ్యలో అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీకు, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. ఆల్రెడీ చేసింది మనం ఎట్లా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తూ చేయించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ టేబుల్స్ మెయింటైన్ చేద్దాం. టేబుల్స్ మెయింటైన్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను. మీరు ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మనం ఛానల్ క్రియేట్ చేయడం కోసం ఈ లాస్ట్లో ఉన్నది కదా, ఇది టీ కోడ్ అండి. M/03 టేబుల్ను క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేయడం కోసం ఎస్ఏపిలోకి వెళ్దాం, M/03 అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ టేబుల్ నంబర్స్ ఆల్రెడీ 0 to 500 టేబుల్స్ ఆల్రెడీ ఎస్ఏపిలో డిఫాల్ట్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయండి, చిన్న యారో మీద బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇట్లా చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్స్. ఇవి కాదు నేను కొత్త టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే 501 నుంచి 999 వరకు ఉంటాయి. ఇవి ఆల్రెడీ కొన్ని చేసిన నంబర్స్. ఆల్రెడీ 608, 609, 655 ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చేసినాయి అనమాట. 609 నేనే చేశాను, 655 నేనే చేశాను, 725, 726 ఇవన్నీ నేనే చేశాను అనమాట. ఇవి కాకుండా మళ్ళీ గిట్ట మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కొన్ని 602 నుంచి మధ్యలో లేవు చూడండి, 605 ఇట్లా ఇది ఇన్కంప్లీట్ గా చేశారండి టేబుల్, ఎవరు క్రియేట్ చేశారు కానీ, అందుకని అక్కడ నంబర్ చూపించట్లేదు. కాకపోతే అది మనకు క్రియేట్ చేయడానికి ఇయ్యదు నంబర్, ఆల్రెడీ ఎంట్రీ చేసి బ్లాక్ చేసి ఉంటారు కాబట్టి అది మిస్యూజ్ అయిపోయింది నంబర్. కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము ఇంకా. ఇప్పుడు మనం ఒక నంబర్ ఏదన్నా ఎంట్రీ చేసి క్రియేట్ చేద్దాం. 726 చూద్దాము, ఆల్రెడీ చేసి ఉన్నాం. 727 ఆల్రెడీ చేసి ఉంటే చూడండి, బ్యాక్ వస్తున్నాను నేను మళ్ళీ. 726 ఎంట్రీ చేస్తే చూడండి, టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ కింద. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 727లో ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఎంటర్ చేయగానే మీరు ఏ కాంబినేషన్లో టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను గ్రాస్ ప్రైస్, డిస్కౌంట్ ఆటోమేటిక్గా కావాలని నేను కండిషనల్ మాస్టర్లో క్రియేట్ చేద్దామని మీకు ఇనిషియల్గా చెప్పినాను కదా. అది ఎట్లా కావాలి, ఒక మెటీరియల్ ఒక వెండర్ నుంచి, ఏదన్నా ఒక వెండర్ నుంచి పర్చేస్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ ప్రైస్ కావాలి, నాకు ఇంత గ్రాస్ ప్రైస్ రావాలి, ఇంత డిస్కౌంట్ రావాలి అని మీరు ఇచ్చినప్పుడు అది వెండర్ మెటీరియల్ కాంబినేషన్లో మీరు చేయాలి. లేదు ఒక మెటీరియల్ ఒక ప్లాంట్లో క్రియేట్ చేసినప్పుడు, కొన్నప్పుడు, పర్చేస్ చేసినప్పుడు ఒక ప్లాంట్ కోసము దాని ప్రైస్ పర్టికులర్గా ఎంతనే ఉండాలని మీరు కండిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు వెండర్ అండ్ ప్లాంట్ క్రియేషన్లో చేయాలి. సారీ, మెటీరియల్ అండ్ ప్లాంట్ క్రియేషన్ లో చేయాలి. అదే ఒక వెండర్ నుంచి ఒక మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు సో అండ్ సో ప్లాంట్ కి, సో అండ్ సో మెటీరియల్, సో అండ్ సో ప్లాంట్ కు, సో అండ్ సో వెండర్ నుంచి పర్చేస్ చేసినప్పుడు కండిషన్స్ ఇట్లా ఉండాలి అన్నప్పుడు మీరు వెండర్, మెటీరియల్ ఈ కాంబినేషన్ లో టేబుల్స్, మూడు కాంబినేషన్ లో టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి ఒక ఎక్సెల్లో, మీకు సపోర్టింగ్ కోసం ఒక ఎక్సెల్ తీసుకోండి. ఎక్సెల్లో క్రియేట్ చేస్తూ పోండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మెటీరియల్ వెండర్ కాంబినేషన్లో 609, 725, 726 ఇట్లా క్రియేట్ చేసిన. ఇప్పుడు సేమ్ కాంబినేషన్ మెటీరియల్ అండ్ వెండర్ కాంబినేషన్ కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. కొత్త టేబుల్ ఏముంది, మెటీరియల్ వెండర్ కాంబినేషన్ అనుకున్నాం కదా. ఇది ఇట్లా స్క్రోల్ చేయడానికి ఏం లేదు ఇక్కడ ఆప్షన్. ఇక్కడ మీకు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, పేజ్ డౌన్, పేజ్ అప్, ఇవన్నీ చేయొచ్చు. లేకపోతే కీబోర్డ్ లో పేజ్ డౌన్, పేజ్ అప్ అన్న యూజ్ చేసుకోవచ్చు. పేజ్ డౌన్ చేస్తున్నాను చూడండి, ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి. మెటీరియల్ అంటే ఎమ్ కాబట్టి ఎమ్ వచ్చే వరకు ఎంటర్ చేయండి. ఇక మెటీరియల్ దీని మీద ఇప్పుడు డబల్ క్లిక్ చేయాలి. ఇంతకుముందు లేఅవుట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి, అట్లా చెప్పినాను కదా. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మెటీరియల్ ఇక్కడ వచ్చేసింది చూడండి సెలెక్ట్ ఫీల్డ్ లోకి. ఇవన్నీ మొత్తం ఫీల్డ్స్ అనమాట. మనము ఏ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఫీల్డ్స్ అన్ని మీ రైట్ సైడ్ ఉన్నాయి. మీ లెఫ్ట్ సైడ్ కు తీసుకుపోవాల్సినవి ఏవైతే టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అనమాట. సెలెక్టెడ్ ఫీల్డ్స్ అని ఉన్నది చూడండి ఇక్కడ. ఇప్పుడు మెటీరియల్ వచ్చేసింది. ఇక్కడ టేబుల్ 277 లో మెటీరియల్ వచ్చేసింది. ఇంకేం చెప్పాలను, వెండర్ లాస్ట్, సబ్సే లాస్ట్ ఉంటుంది కదా వెండర్ వి. కాబట్టి నేను లాస్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్.
ఈ వెండర్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మెటీరియల్ వెండర్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు జనరేట్ అని ఉంది కదా, జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ కొట్టినా సేవ్ చేసినా దీనికి ఏం ఆప్షన్ ఉండదు. జనరేట్ మీద క్లిక్ చేస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. టేబుల్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏమైంది, టేబుల్ 629 ఆల్రెడీ డిఫైన్డ్ విత్ ద సేమ్ ఫీల్డ్స్ అని చూపిస్తుంది. ఆల్రెడీ వెండర్ ఈస్ ఆల్రెడీ వెండర్ అండ్ మెటీరియల్ కాంబినేషన్ లో టేబుల్ క్రియేట్ చేసి ఉంది. కావాలంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. జస్ట్ చెప్తుంది, మీరు మ్యాండేటరీ అదే యూజ్ చేయాలని చెప్పలేదు. ఎల్లో కలర్ లో ఉంది చూడండి, ఎల్లో కలర్ అంటే ఎర్రర్ కాదని చెప్పినాను కదా. ఏముంది 609, ఆల్రెడీ 609 నేను క్రియేట్ చేసి ఉన్నాను. ఇంతకుముందు మీకు క్లాస్ చెప్పాలంటే నేను ప్రాక్టీస్ చేసే చెప్తాను కాబట్టి, ఎప్పుడో చూసింది ఇప్పుడు మళ్ళీ మీకోసం నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి చెప్తాను కాబట్టి ఆల్రెడీ నేను చేసి ఉన్నాను. కాబట్టి ఎంటర్ కొట్టేసేయండి. కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ సేవ్ అని జనరేట్ అని అడుగుతుంది. ఎస్ కొట్టండి. ఎస్ కొడితే ఇట్లా వస్తుంది. ఇది ప్యాకేజ్ అంటే మీకు రియల్ టైమ్ లో పనికి వస్తుందండి. ఇప్పుడు ప్రాక్టీస్ సర్వర్, మోస్ట్లీ ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి లోకల్ ఆబ్జెక్ట్ అని సేవ్ చేసుకోండి. ప్యాకేజ్ అయితే అది రియల్ టైమ్ది, అది వేరే. ఇంకా మీరు అప్పుడు నేర్చుకుంటారు జాబ్ వచ్చినాక. లోకల్ ఆబ్జెక్ట్ సేవ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసేయండి. ఒక టేబుల్ సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం రాసుకుందాం 727. ఇది న్యూ, ఇక్కడ న్యూ అని పెడుతున్నా. ఇది ఓల్డ్. మీకు క్లారిటీ కోసం నేను రెండు చూపించడం జరుగుతుంది అనమాట, కొంచెం మోర్ క్లారిటీ వస్తుందని. తర్వాత మెటీరియల్ వెండర్ ప్లాంట్ కాంబినేషన్ లో క్రియేట్ చేద్దాం. 727, 728, 728 వచ్చేసి మెటీరియల్ అండ్ వెండర్ మొత్తం పేజ్ అప్ వచ్చేసేయండి. మెటీరియల్ ఒక పేజ్ డౌన్, పేజ్ డౌన్. మెటీరియల్ వచ్చింది, మెటీరియల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్లాంట్ వచ్చింది, ప్లాంట్ మీద క్లిక్ చేయండి. లాస్ట్కి వచ్చేసి వెండర్ మీద డబుల్ క్లిక్ చేసేసేయండి. 3 కాంబినేషన్ అనమాట. 3 కాంబినేషన్ లో 728 టేబుల్, సేమ్ జనరేట్, సేమ్ సింబల్. ఆల్రెడీ 363 ఆల్రెడీ ఏదైతే ఎస్ఏపీ లో డిఫాల్ట్ ఉన్నాయి కదా అది చూపిస్తుంది అనమాట. 363 ఎస్ఏపీ లో డిఫాల్ట్ ఉందని. ఓకే చేయండి. డూ యూ వాంట్ టు జనరేట్ అడుగుతుంది. ఓకే అనండి. క్రియేట్ అయిపోయింది లోకల్ ఆబ్జెక్ట్ 728. 728 వెండర్ అండ్ ప్లాంట్. మీకు ఎక్కువ టేబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మీకు పోన్ అర్థమవుతుంది. ఒకటే టేబుల్ తోటి చెప్పొచ్చు అని మీకు అనిపించవచ్చు, కానీ నేను ఒక ఇన్ని మూడు చెప్తున్నానంటే ఒక పర్పస్ తోటే చెప్తున్నాను. బ్యాక్ వచ్చేయండి. 728 ఉందిగా, 729 ఏముంది ఇక్కడ, వెండర్ అండ్ ప్లాంట్ ఉందిగా, వెండర్ మీద క్లిక్ చేయండి. పేజ్ అప్, ప్లాంట్, జనరేట్, ఎంటర్ ప్రెస్ చేయాలి. సేవ్, లోకల్ ఆబ్జెక్ట్. ఇదండి 3 టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. స్టెప్ 1 ఇక్కడ చూడండి, నేను ఇది కొంచెం పైకి వేస్తాను. స్టెప్ 1 కంప్లీటెడ్. మీరు గిట్ట అట్లా చేసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. స్టెప్ 1 కంప్లీటెడ్ అయిపోయింది. తర్వాత స్టెప్ 2 యాక్సెస్ సీక్వెన్స్. యాక్సెస్ సీక్వెన్స్ అనేది మనము యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసి దానికి సీక్వెన్స్ ఇస్తాం అనమాట. టేబుల్స్ అన్ని ఇచ్చేసి ఈ టేబుల్స్ దాంట్లో అసైన్ చేస్తాం. అసైన్ చేసిన తర్వాత కండిషన్స్ కి దానికి మళ్ళీ ఉంటుంది. చూస్తూ చూస్తూ అర్థమవుతుంది, మీకు చేస్తుంటే డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. M/07. నేను వీడియో పెద్దగా ఎడిట్ చేయనండి. వీడియో పెద్ద లెంత్ అవుతుంది కాబట్టి నాకు ఎడిటింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి నేను పెద్ద వీడియో ఎడిటింగ్ చేయను. ఇప్పుడు వచ్చేసి M/07 ఎంటర్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఇది డీటెయిల్గా నోట్స్లో ఇట్లా రాసి ఉంటుంది స్టెప్ బై స్టెప్. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అడుగుతుంది. నేను యాక్సెస్ సీక్వెన్స్ ఇంతకుముందు ఏం చేసినానంటే ZPRC ప్రైజింగ్ అని చేసినాను. ఇక్కడ రాసినాను చూడండి, ZPRC అని రాసినాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే YPRC అని రాస్తా. YPRC. కన్సల్టెంట్స్ ఎప్పుడు కానీ జెడ్ తోటి, జీ, ఏబిసిడీలో లాస్ట్ లెటర్ జీ అని అంటారు కదా, జెడ్ తోటి వై తోటి మాత్రమే క్రియేట్ చేస్తారు. దీన్ని ఇట్లా క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా అది కస్టమైజ్డ్ అని మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు గిట్ట మోస్ట్లీ ప్రాక్టీస్ టైంలో దాంతో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. మీరు వేరే దాంతో క్రియేట్ చేసిన పెద్ద ఫరక్ పడదు, కానీ వేరే వాళ్ళు చూస్తే ఇది కస్టమైజ్డ్ అని వాళ్ళకి అర్థం కాదనమాట. YPRC ఆటో ప్రైజింగ్ అని ఇస్తున్నాను. ఆటో ప్రైజింగ్ ఫర్
కంపెనీ పేరు రాసుకుంటున్నాను, నాకు గుర్తుండాలి కాబట్టి. ఆటో ప్రైసింగ్ చాలా మంది ఇచ్చుంటారు ఆల్రెడీ, ఇది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి. ఇచ్చిన తర్వాత మీరు లైన్ ని సెలెక్ట్ చేసుకోండి. యాక్సిస్ మీద డబల్ డబల్ క్లిక్ చేయండి. యాక్సిస్ అని ఉంది కదా, దాని మీద డబల్ క్లిక్ చేయండి. క్విజ్ మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ న్యూ ఇంట్రెస్ట్ క్లిక్ చేయండి. న్యూ ఇంట్రెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీరియల్ నంబర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సీరియల్ నంబర్స్ ఎప్పుడైనా చూసుకోండి, ఎస్ఐపిలో 10, 20, 30, 40 ఇట్లా వస్తాయి సీరియల్ నెంబర్స్. మీరు పర్చేజ్ ఆర్డర్ కానీ పర్చేజ్ రిక్వెస్టేషన్ కానీ ఏది క్రియేట్ చేసినా, సేల్స్ ఆర్డర్ కానీ, ఇన్ని వీడియోస్ చెప్తున్నాను. అప్పుడు కూడా నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, మీకు గుర్తులేకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. కావాల్సిన మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. 10, 20, 30 అట్లానే వస్తాయి సీరియల్ నెంబర్స్. ఇప్పుడు నేను ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసినాను? 3 టేబుల్స్ క్రియేట్ చేశాను. 10, 20, 30, 7, 29 టేబుల్స్ వచ్చేసి ఇక్కడ పేజ్ చేసేస్తున్నాం. పేజ్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ వచ్చింది. 3 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేసినాను, 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్ వచ్చింది. కానీ ఇది ఎడిటబుల్ మోడ్లో ఉంది. మళ్ళీ ఏమైనా మనం చేసిన తర్వాత వచ్చి ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ ఈ వైపీఆర్సీలోకి వచ్చేసి ఎడిట్ చేసేసి టేబుల్ మార్చేసారు అనుకోండి, మొత్తం ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎడిట్ చేయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీల్డ్స్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఫీల్డ్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా సింబల్ వచ్చింది కదా, రెడ్ కలర్ సెలెక్ట్ అయ్యి సింబల్ వచ్చింది కదా, ఎంటర్ 3 టైమ్స్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి 3 లైన్స్, మొత్తం ఓవరాల్ గా 3 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి 10 సెలెక్ట్ చేసుకున్నాం, 10, 20, 30 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్లా వస్తుంది. బ్యాక్ వెళ్ళిపోండి. చూడండి, డిసబుల్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇది. మళ్ళీ సెకండ్ ప్రెస్ చేసుకోండి. ఫీల్డ్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 లైన్స్ ఉన్నాయి, 20, 30. ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ది అట్లా. ఇట్లా వస్తుంది డీటెయిల్స్. మనం ఏ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసినామో అది చూస్తుంది. బ్యాక్ వెళ్ళిపోండి. లాస్ట్ సెలెక్ట్ చేసి ఫీల్డ్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఒకటే ఉంది కాబట్టి ఒక ఎంటర్ సరిపోతుంది. ఇట్లా 100 ఉంటే 100 టైమ్స్ ఎంటర్ చేయాలండి. 100 టేబుల్స్ ఉంటే మీరు ఫస్ట్ చేసినప్పుడు 100 టైమ్స్ చేయాలి, సెకండ్ చేసినప్పుడు 99 చేయాలి, థర్డ్ చేసినప్పుడు 97 చేయాలి, ఇట్లా అనమాట. బ్యాక్ వచ్చేసి సేవ్ చేసేసేయండి. ఓకే, ప్రైజింగ్ ఇట్ అయిపోయిందండి. టేబుల్స్ క్రియేట్ చేసినాం, కంప్లీట్ అయిపోయింది స్టెప్. మనము ఫస్ట్ మెయింటైన్ చేసినాం టేబుల్స్, తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసినాం, యాక్సెస్ సీక్వెన్స్ లో టేబుల్స్ గిట్ట చేసినాం. ఈ రెండు ఇంటర్లింక్ గిట్ట చేసేసినాం. మీరు స్టెప్ చేయడం మర్చిపోకండి, నేను కూడా చెప్తానే ఉంటాను. ఈ రెండు ఇప్పుడు ఇంటర్లింక్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి, కండిషన్ టైప్స్. ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఎస్ఏపి లో కొన్ని కండిషన్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే PB00, క్రాస్, ఆటోమేటిక్. అట్లానే మాన్యువల్ కోసం PB01 అని ఉంటుంది. డిస్కౌంట్, గ్రాస్ మీద డిస్కౌంట్ కావాలంటే RA01, FRB01, ZINC అని ఇట్లా కండిషన్ టైప్స్ ఉంటాయి. మనకు డాక్యుమెంట్ టైప్ ఉంటాయి కదా, అట్లనే సేమ్ కండిషన్ టైప్స్ ఉంటాయి అనమాట. కానీ దీని డాక్యుమెంట్ టైప్ అనేది, ఇది కండిషన్ టైప్. చూడండి, PB00 వచ్చేసి పొజిషన్స్ మీద క్లిక్ చేసి PB00 మీద క్లిక్ చేస్తే చూడండి గ్రాస్ ప్రైస్ అని వస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చూడండి దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు ఇదే వాడతారంటే ఇది కూడా వాడవచ్చు, దీన్ని కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే దీన్ని ఇప్పుడు కస్టమైజ్డ్ చేస్తాను. ఆల్రెడీ నేను కొన్ని కస్టమైజ్డ్ కూడా చేసి ఉన్నాను. మీరు చూస్తే ఇక్కడ YB00 అని ఉంది కదా, YB00 నేను కస్టమైజ్డ్ చేసి ఉన్నా. YB00 చూడండి, ఇక్కడ నేను కస్టమైజ్డ్ చేసి ఉన్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం కస్టమైజ్ చేద్దాం. సేమ్ మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వద్దాం. PB00 ఉంది కదా, పొజిషన్స్ PB00 అండి. నేను కస్టమైజ్ చేయొద్దు, దానికే చేయాలి అని మీకు డౌట్ వస్తే ఏంటంటే సింపుల్, PB00 మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ ఉంది కదా, జస్ట్ మనం యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసినాం కదా, ఏమని YPRC వేసి సేవ్ చేయండి. సింపుల్ స్టెప్ అనమాట. కానీ మీకు సబ్జెక్ట్ రావాలి కాబట్టి నేను కస్టమైజ్ చేసి చూపిస్తున్నా. సెలెక్ట్ చేస్తా, కాపీ యాజ్ ఐకాన్. దీంట్లో మనం ఎక్స్పర్ట్స్ కదా కాపీ యాజ్ ఐకాన్ చేయడంలో. కాపీ యాజ్ ఐకాన్ తర్వాత వచ్చేసి నేను YB00 చేసినాను కాబట్టి నేను ఇప్పుడు కొత్తది ఏం చేస్తానంటే YB01 అని చేస్తున్నా. లేకపోతే ఏం చేద్దాం, YB11 అని చేద్దామా. YB11 అని చేస్తున్నా. ఇది న్యూ, ఇది ఇక్కడ రాసుకుందాం మన క్లారిటీ కోసం. ఓల్డ్, న్యూ, YB11 అని
జస్ట్ చేంజ్ చేస్తున్నా గ్రాస్ ప్రైస్. యాక్సెస్ సీక్వెన్స్ మీకు గ్రాస్ ప్రైస్ ఆటోమేటిక్ కావాలనుకోండి, మీకు ఆటోమేటిక్ కావాలంటే ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ చేయాలి. ఖచ్చితంగా గ్రాస్ ప్రైస్ ఆటోమేటిక్గా కావాలండి నాకు. మీరు కూడా ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినాను కదా ఫస్ట్ 2 స్టెప్స్ ఎందుకు చెప్పినా, ఆటోమేటిక్ అయితేనే చెప్పిన, ఆటోమేటిక్ కోసమే చేస్తామని చెప్పిన. ఆటోమేటిక్ ఏం చేసిన, ఫస్ట్ ఒకటి చేసిన కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేసిన, దాన్ని తెచ్చి యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసి దానికి ఇంటర్లింక్ చేసిన. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో కండిషన్ టైప్స్ క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ చేసి దానికి యాక్సెస్ సీక్వెన్స్ వేస్తున్నా. అంటే 3 లింక్ అయినట్టే, ఇంటర్లింక్ అయినట్టే. వైపీ ఆర్సిఏసి ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేస్తే చూడండి, ఇది ప్రైస్ అని దీనికి ఎట్లా తెలుస్తుంది సిస్టమ్ కంటే, మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కండిషన్ డేటా ఉంది, కంట్రోల్ డేటా ఉంది కదా, ఇక్కడ బి ప్రైస్ అన్నమాట. ఇంకా వేరే వేరే ఇటు ఉంటాయి, చిన్న 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 క్లిక్ చేస్తే వేరే వేరే టికెట్ కనబడతాయి అనమాట. మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో గ్రాస్ ప్రైస్ రూపంలో ఉంటుంది. మీరు ఏం మార్చకండి. ఇది సి అనేది క్యాలిక్యులేషన్ టైప్, క్వాంటిటీ మీద ప్రైస్ క్యాలిక్యులేషన్ అవుతుంది. 1 క్వాంటిటీ ఉంటే మన ప్రైస్ 20 ఇస్తే 1 × 20 20 రూపీస్, 2 ఉంటే 2 × 20 40 రూపీస్, అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. కేటగిరీ హెచ్ బేస్ ప్రైస్ అనమాట. మీరు కాల్చుకుంటే చూసుకోవచ్చు. ఇంకా మిగతా ఏం మారవకండి. ఇది పాజిటివ్ నెగిటివ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, గ్రాస్ వాల్యూ అనేది పాజిటివ్ అండి, నెగిటివ్ లో ఉండదు. కంపెనీకి పాజిటివ్ అనమాట, అది పాజిటివ్ లో ఉంటుంది. సేవ్ చేసేసేయండి. ఓకే, సేమ్ అట్లానే డిస్కౌంట్, RA01 బ్యాక్ రండి, పొజిషన్స్ RA01. నేను కాపీ యాజ్ ఐకాన్ చేస్తాను RA01 ని. సేమ్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ వెళ్ళి సేమ్ చేసుకోవచ్చు. కాపీ యాజ్ ఐకాన్, డిస్కౌంట్ వచ్చేసి నేను ఇక్కడ YA11 అని ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఎక్సెల్లో టైప్ చేసుకోవాలండి, లేకపోతే మర్చిపోతారు. యాక్సెస్ సీక్వెన్స్ వచ్చేసి YPRC ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ లో ఉంది, ఇది నెగిటివ్ లో ఉంది. కంపెనీకి డిస్కౌంట్ అంటే మనం తక్కువ చేస్తున్నాం కదా, మన వాల్యూలో నుంచి మైనస్ అవుతుంది, అందుకని ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇది మెయిన్ అండి, ఇంపార్టెంట్. గ్రాస్ అంటే పాజిటివ్ ఉంటుంది, డిస్కౌంట్ అంటే నెగిటివ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ ఉంటుంది. అది చూస్తూ చూస్తూ మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి మైండ్లో. లేకపోతే ఇక్కడ రాస్తాను మీకు. నెగిటివ్ డిస్కౌంట్ వచ్చేసి నెగిటివ్. మీకు ఎందుకంటే ముందు ఇప్పుడు క్లాస్ ముందు కావాలంటే ఇది గుర్తుండాలి, అందుకని ఇక్కడ రాస్తున్నాను. తర్వాత వచ్చేసి సేవ్ చేయండి. బ్యాక్ రండి. అట్లాగే సేమ్ ఫ్రైట్ వచ్చేసి FRB1 అని ఉంటుంది, FRB 1 2 3 అట్లా ఉంటాయి అనమాట. ఫ్రైట్ వాల్యూ అయితే అట్లా, లేదు పర్సెంటేజ్ అయితే ఇంకో లెక్క అట్లా ఉంటుంది. ఆల్రెడీ నోట్స్లో రాసింది, చదువుకోండి అవి. ఇట్లా వాల్యూ క్వాంటిటీ బేస్ మీద. ఇప్పుడు నార్మల్గా మనము ఒక వెండర్ని మాట్లాడుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, లేదు నాకు ఇంత అమౌంట్ ఇచ్చేసేయండి నేను ట్రిప్ తీసుకెళ్తా అంటాడు ఫ్రైట్ వెండర్. లేదు దాని వాల్యూ ఎంత ఉంది, 1,00,000 ఉందా, దాని మీద 10% ఒక 10,000 ఇచ్చేసేయండి నేను అది మెటీరియల్ తీసుకెళ్తా అంటాడు. లేదు ఇంకో వెండర్ అంటాడు, నాకు ఎంత క్వాంటిటీ ఉంది, ఒక 1000 క్వాంటిటీ ఉందా, ఒక 1000 బాక్స్లు ఉన్నాయా, బాక్స్కు రూ. 10 5 ఇవ్వండి నేను తీసుకెళ్తా అంటాడు. దాన్ని బట్టి మనం ఇక్కడ FRB1 C1 ఇట్లా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు వాల్యూ మీద, నేను బండికి ఇంత వాల్యూ అని మాట్లాడతా కాబట్టి నేను వాల్యూ మీద తీసుకుంటున్నా. అది మీరు మీ చాయిస్, మీరు ఏం చేసుకోవాలని ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా. కాపీ యాజ్ ఐకాన్ చేస్తున్నా. కాపీ యాజ్ ఐకాన్ చేసేసి ఇట్లా YR11 పెడుతున్నా. YR11 ఫ్రైట్ వాల్యూ, యాక్సెస్ సీక్వెన్స్ ఆటోమేటిక్ కావాలనుకుంటే ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ వేయండి. లేదు ఆటోమేటిక్ అవసరం లేదు నాకు అనుకుంటే యాక్సెస్ సీక్వెన్స్ ఏం వేయద్దు. ఏదమ్మా యాక్సెస్ సీక్వెన్స్ వేద్దాం మీ ఇష్టం. ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నా, నాకు ఇంకోటి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దానికి ఇక్కడ వేసేసి సేవ్ చేసేస్తున్నాం. సేవ్ చేసేసి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాన్స్పోర్టర్ వెండర్ వేరేటోడు ఉంటాడు. మనం ఎక్కడి నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నాం ఆడొకడు ఉంటాడు, మెటీరియల్ తెచ్చే అతను ఇంకొక అతను ఉంటాడు. దానికోసం సపరేట్గా మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ అక్యురల్స్ అనే ఒక బటన్ ఉంటుంది, దానికి క్లిక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ వెండర్కి అయితే ఎవరి నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నామో అతను కాక ఇంకో వెండర్ ఉన్నాడు, అతనికి పేమెంట్ సపరేట్గా వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లాంటివి చేసుకోవాలి. అది మనం సపరేట్ GL అకౌంట్లో సపరేట్గా రిజిస్టర్ కావాలన్నప్పుడు ఇది అక్యురల్స్కి
సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అది కంపెనీ ఖాతాల్లో వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసేయండి. అట్లానే ఇన్సూరెన్స్ కోసము కస్టమైజ్డ్ ఏం ఉండదండి, మీరు ఒక దాన్ని తీసుకోవాలన్నమాట. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు పర్సెంటేజ్లో తీసుకోవాలి నా ఇన్సూరెన్స్. ఒక 1 lakh వాల్యూ ఉంది అనుకోండి, నాకు 2% ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే అప్పుడు పర్సెంటేజ్లో వస్తుంది, లేదు వాల్యూలో వస్తే వాల్యూ. మీరు ఎట్లా తీసుకోవాలనుకున్న దాన్ని బట్టి కాపీ చేసుకోవాలి. నేను పర్సెంటేజ్ అనుకుంటే RA01 నుంచి కాపీ యాజ్ ఐకాన్ చేసుకుంటా, లేదు అనుకుంటే FRB1 నుంచి చేసుకుంటా వాల్యూ కావాలనుకుంటే. ఇప్పుడు నేను ఇది పర్సెంటేజ్ పెట్టినా కాబట్టి పర్సెంటేజ్లోనే చూపిస్తా. RA01 నుంచి నేను కాపీ యాజ్ ఐకాన్ చేస్తాను. RA01 కాపీ యాజ్ ఐకాన్ చేసేసి సెలెక్ట్ చేసి కాపీ యాజ్ ఐకాన్ చేస్తా. ఇక్కడ వచ్చేసి ZINC అని ఇచ్చిన, YINC అని ఇస్తా. ఇక్కడ ఇన్సూరెన్స్ YINC డిస్కౌంట్ అన్నది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ చేంజ్ చేసేస్తా. ఇది నాకు మాన్యువల్గా రావాలి కాబట్టి, నాకు ఆటో కాదు కాబట్టి నేను ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ తీసేస్తున్నా. ఇక్కడ చూడండి ఇది నెగిటివ్లో ఉంది, ఇన్సూరెన్స్ అనేది నెగిటివ్ కదా, నెగిటివ్లో ఉంది. సేవ్ చేసేస్తున్నా, బ్యాక్ వచ్చేస్తాం. థర్డ్ స్టెప్ కిటే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటి వరకు మనము టేబుల్స్ క్రియేట్ చేసినాం, టేబుల్స్ నుంచి యాక్సెస్ సీక్వెన్స్ తెచ్చి యాక్సెస్ సీక్వెన్స్కు టేబుల్స్కు టైప్ చేసినాం, మళ్ళీ డిఫైన్ కండిషన్ టైప్స్ తెచ్చి కండిషన్ టైప్స్కి ఏవైతే ఆటోమేటిక్ కావాలనుకున్నామో దానికి యాక్సెస్ సీక్వెన్స్ వేసేసినాం. అంటే మనము మూడు ఇంటర్ కనెక్టివిటీ ఉందన్నమాట, మూడుకి ఒకదాంతో ఒకటికి. ఇప్పుడు డిఫైన్ క్యాలిక్యులేషన్ స్కీమా అనేది ఆల్రెడీ ఎస్ఏపిలో ఉంటుందండి, స్టాండర్డ్ది. ఇప్పుడు మీరు నోట్స్ చూస్తే RM0000 అనేది డొమెస్టిక్ ప్రైజింగ్ అండి, RJMPO0 అనేది ఇంపోర్ట్ ప్రైజింగ్. దీన్ని బట్టి మనం కాపీ యాజ్ ఐకాన్ చేసుకోవచ్చు, లేదంటే మనం కొత్త గిట క్రియేట్ చేసుకోవచ్చు. RM00 మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు యూజ్ చేయకండి, అది మీకు రియల్ టైంలో మోస్ట్లీ అదే యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి మీరు అది యూజ్ చేయకండి. దానికి టీ కోడ్ వచ్చేసి ఏముంది, M/08 టైప్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి ఉన్నా, దాన్ని మీకు చూపిస్తాం. పొజిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ BRP అని ఉంది కదా, అది టైప్ చేసి డబుల్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసి కంట్రోల్స్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నా. ఇది 16 స్టెప్స్ ఉంటుందండి. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారు, పార్ట్నర్ స్కీమా ఎన్ని స్టెప్స్ ఉంటుంది అనేసి. అది 16 స్టెప్స్ ఉంటుంది, అది వాటిని అడుగుతారు అవి ఏంటేంటి అనేది. సీరియల్ నంబర్ ఇట్లా మీరు చెప్పుకోవాలని, సీరియల్ నంబర్, కౌంటర్, కండిషన్ టైప్, డిస్క్రిప్షన్, ఫ్రమ్ టు, మాన్యువల్స్, ఇట్లా చెప్పాలి. రిక్వైర్డ్ ఇవన్నీ టైప్ చేస్తున్నాయి, మీరు చదవండి. నాకు గిట్ట అంత పెద్ద గుర్తులేవు, చూస్తేనే గుర్తొస్తాయి నాకు గిట్ట. మీరు చదువుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి కాబట్టి నేర్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను కొత్తది క్రియేట్ చేయాలి. చూడండి ఇట్లానే సేమ్ మనం ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది కాస్త ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నా. M/08 న్యూ ఎంట్రీస్. నేను ముందే ఏం క్రియేట్ చేసినాను, సేమ్ ఇక్కడ Y చేసేద్దాం. YTBTR YINPR. ఖచ్చితంగా ఎక్సెల్లోనో ఎక్కడో డాటా మెయింటైన్ చేయండి, లేదంటే మీకు కష్టం అవుతుంది. వచ్చేసి కాపీ పేస్ట్ చేస్తున్నాను, డొమెస్టిక్ ఇంపోర్ట్స్ రెండు క్రియేట్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేసేస్తున్నాను. ఓకే, పార్ట్నర్ స్కీమా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్ స్కీమా క్రియేట్ చేసిన తర్వాత మీరు నోట్స్ చూస్తే ప్రైజింగ్ ప్రొసీజర్ మళ్ళీ 16 స్టెప్స్ ఉంది కదా, ఇది అనమాట నేను చెప్పినా కదా. ఇది సీరియల్ నంబర్, మెయింటైన్ కౌంటర్, ఇట్లా డీటెయిల్గా రాసి ఉన్నాయి. ఇంపార్టెంట్ కాబట్టి మీకు నోట్స్ డిస్ప్లే చేస్తున్నాను. రాసి ఉన్నాయి, ఖచ్చితంగా నేర్చుకోండి. ఏ ఏ ఏ ఏ లైన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇక్కడ రాసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను రెండు చేసినాను కదా, ఇప్పుడు నేను రెండు చేసిన, కాకపోతే డొమెస్టిక్ ప్రైజింగ్ కు చేసి చూపిస్తాను మీకు. లైన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్స్ మీద క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది.
ఇది స్టెప్ అనేది సీరియల్ నంబర్ అండి. ఇక్కడ చూడండి, గివ్ స్టెప్ సీరియల్ నంబర్ 10 20 30. ఇంతకుముందు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చెప్పిన 10 20 30 అట్లా 10. నాకు ఇది కౌంటర్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇస్తాం కదా నంబర్లు 10 10.1 10.2 10.3 అట్లా 10 లోనే సబ్ నంబర్స్ ఉంటే అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. నాకు 10 యూజ్ చేస్తాను నేను. 10.1 10.2 క్రిటికల్ అయితే నాకు గుర్తుపెట్టుకోవడం నాకు చాలా టఫ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా టఫ్ కాబట్టి నేను 10 ఇస్తున్నా. నంబర్స్ తక్కువ మనకు నంబర్స్ చాలా ఉంటాయి 10 20 అట్లనే చేసుకుంటా పోతాను. జీరో పెడుతున్నా. కండిషన్ టైప్, మనం కండిషన్ టైప్ ఏం క్రియేట్ చేసినా ఫస్ట్ గ్రాస్ ప్రైస్, మెయిన్ గ్రాస్ ప్రైస్ కాబట్టి ఫస్ట్ గ్రాస్ ప్రైస్ రావాలి. ఏం చేసినాం, గ్రాస్ ప్రైస్ది YB11 అని ఇష్టం. ఇక్కడ YB11 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి గ్రాస్ ప్రైస్ అని వచ్చింది. గ్రాస్ ప్రైస్ తర్వాత డిస్కౌంట్ 20 0. డిస్కౌంట్ ఏం చేసినాం, Y11 అని ఇష్టం. 11 కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇది గ్రాస్ ప్రైస్ ఓకే. ఇది డిస్కౌంట్, దేని మీద డిస్కౌంట్ అని దీనికి ఎట్లా తెలియాలి, అది కూడా క్వశ్చనే కదా. మనం దానికి సిస్టమ్కి చెప్పాలి కదా. మనకు మామూలుగా అయితే అర్థమైపోతుంది గ్రాస్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ రాని, కానీ సిస్టమ్కి తెలియాలి కదా. కాబట్టి గ్రాస్ ప్రైస్ ఏడు ఉంది, 10లో ఉంది. ఇది 10 అని అండి. ఇది 10 మీద డిస్కౌంట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 30 ఎంటర్ చేసి ఇక్కడ కండిషన్ టైప్ ఏం ఎంటర్ చేయకుండా జస్ట్ టైప్ చేయండి నెట్ ప్రైస్. గ్రాస్ ప్రైస్ మళ్ళీ నెట్ ప్రైస్ సపరేట్ ఉంటుంది. నెట్ ప్రైస్ గ్రాస్ ప్రైస్ బోంగా వచ్చే ప్రైస్. నెట్ ప్రైస్ ఇంక్లూడ్స్ డిస్కౌంట్. అదేంటి 10 20 అనమాట. గ్రాస్ ప్రైస్ ఏమో 10 ఫ్రమ్ నంబర్, 2 నంబర్ 20. ఇక్కడ ఇదనమాట నంబర్ అంటే సీరియల్ నంబర్స్. ఇక్కడ ఇది ఉంది, కన్ఫ్యూజ్ కాకండి, కొంచెం అర్థం చేసుకోండి. కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. 10 20 అనమాట. ఇది రెండు క్యాలిక్యులేషన్ అయిపోయి నెట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఇది గ్రాస్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ నెగిటివ్ అవుతుంది, మైనస్ అయ్యి ఇక్కడ వస్తుంది. మైనస్ ఎట్లా అవుతుంది అంటే నేను అందుకని ఇక్కడ మీకు చెప్పాను ఎక్సెల్లో ఇక్కడ రాసుకోవాలని. పాజిటివ్ నెగిటివ్, గ్రాస్ ప్రైస్ అంటే పాజిటివ్, ప్లస్ నెగిటివ్ డిస్కౌంట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఒక 100 రూపాయలు ఇచ్చిన అనుకోండి, డిస్కౌంట్ 10 రూపీస్ ఇచ్చిన అనుకోండి, నెట్ ప్రైస్ ఏమవుతుంది 100 మైనస్ 10 90 అవుతుంది అనమాట. ఇది క్యాలిక్యులేషన్ అక్కడ అవుతుంది. మీకు కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఏం క్రియేట్ చేసుకున్నాం, ఫ్రైట్. అది FBR1 సీరియల్ నంబర్ 40 తర్వాత 0 FBR1 అని వేసేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నేను ఇక్కడ వాల్యూ ఇచ్చినాను. ఇది మనం గ్రాస్ మీద క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం నంబర్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడే అక్కడ వాల్యూ సమ్ అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకో లైన్ 50 ఏం ఎంటర్ చేస్తలేదు, 0. నెట్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అని రాస్తున్నాను, ఫ్రైట్ వాల్యూ అని రాస్తున్నాను. ఫ్రైట్ అని రాసేసి ఇక్కడ ఇప్పుడు ఏం సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలంటే, సీరియల్ నెంబర్స్ ఎప్పుడు రిపీట్ కావద్దండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రైస్ వచ్చేసి ఇక్కడ నెట్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోయింది ఆఫ్టర్ డిస్కౌంట్ పోను. కాబట్టి నెట్ ప్రైస్ ఏముంటుంది ఇక్కడ 30 40 ఉంటుంది. 30 40 ఉంటుంది. ఇది పర్సెంటేజ్ వైజ్ చేసినప్పుడు మనకు క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాల్యూ ఇచ్చినాం కాబట్టి పెద్ద ఇక్కడ ప్లస్ మైనస్ ఏం కాదు, ఇది సపరేట్గా అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే 60 ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కోసం ఏం కండిషన్ టైప్ క్రియేట్ చేసినా, YINC అని క్రియేట్ చేసిన. అది ఇక్కడ వేసి ఎంటర్ చేస్తున్నా. ఇన్సూరెన్స్ డిస్కౌంట్ అని వచ్చింది. ఇన్సూరెన్స్ ఇక్కడ దేని మీద కావాలి, ఇన్సూరెన్స్ అనేది పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ కావాలి, గ్రాస్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ కావాలి. గ్రాస్ ప్రైస్ అంటే ఎంత 10 మీద క్యాలిక్యులేట్ కావాలి. తర్వాత ఒకటి 70 ఇచ్చేసి మళ్ళీ 0 ఏం ఎంటర్ చేయకుండా కండిషన్ టైప్ నెట్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అని ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆల్రెడీ 30 40 ఇక్కడ వచ్చి క్యాలిక్యులేట్ అయిపోయింది కాబట్టి 50 60 అవుతుంది. తర్వాత ఒక 80 ఇచ్చేసి నేను టోటల్ ప్రైస్ 70 అని గిట్ట ఇక్కడ వేసేసుకోవచ్చు మీరు వేయాలనుకుంటే, లేదంటే ఇక్కడికే 70 గిట్ట ఆపేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత 1 2 3 4 5 6 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఇది మాన్యువల్స్. మాన్యువల్స్ అంటే
మాన్యువల్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కండిషన్ టైప్స్ ఉన్నాయి కదా, ఈ కండిషన్ టైప్స్ మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఏది మాన్యువల్గా ఎంట్రీ చేయాలనుకుంటున్నారు అనేది అది మాన్యువల్ అనమాట. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ పర్చేజ్ ఆర్డర్ చేసినప్పుడు కొన్ని పర్చేజ్ ఆర్డర్లకు నేను ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటాను, కొన్ని తీసుకోవద్దు అనుకుంటాను. అది నేను అప్పుడు ఏం చేస్తానంటే మాన్యువల్ పెట్టుకున్నాను అనుకో, నేను అప్పుడు మాన్యువల్ ఎంట్రీ చేయాలి. కొన్నిటికి నేను ఫ్రైట్ ఇద్దాం అనుకుంటాను, కొన్నిటికి ఇవ్వద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని నా సొంత వెహికల్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాను, అది మాన్యువల్ పెట్టుకుంటాను. గ్రాస్ అనేది మాన్యువల్ కాదు, నేను ఆటో రావాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు ఆటో కాబట్టి అది ఆటో పెట్టాను. కాబట్టి నాకు మాన్యువల్ ఏదైతే కావాలనుకుంటున్నానో దానికి మాన్యువల్ ఇస్తాను అనమాట. ఇక్కడ రెండింటికి మాన్యువల్ టిక్ చేసుకున్నాను, మిగతా అన్ని ఆటో ఉంటాయి అనమాట. రైట్. అట్లానే రిక్వైర్డ్ ఏంటంటే ఖచ్చితంగా కావాల్సింది ఏందనేది రిక్వైర్డ్ అనమాట. నేను జస్ట్ గ్రాస్ కి మాత్రం రిక్వైర్డ్ ఇస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ కండిషన్ టైప్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఈ వాల్యూ ఖచ్చితంగా క్యాలిక్యులేట్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఎప్పుడు ఇష్యూ వస్తుంది అంటే మన ఫ్రీస్ ఇచ్చినప్పుడు ఇష్యూ వస్తుంది. కాబట్టి కొంత టిక్ చేసుకోరు. నా దగ్గర ఫ్రీస్ ఏం లేవు కాబట్టి నేను ఖచ్చితంగా మాన్యువల్ పెట్టుకున్నాను. తర్వాత స్టాటిటిక్స్. ఈ స్టాటిటిక్స్ అనేది ఏంటంటే ఇది టిక్ చేస్తే వెండర్ ను అక్రేల్స్ అని డిఫైన్ చేసినాం కదా, సేమ్ దానికి లెక్కనే ఇక్కడ వెండర్ సపరేట్ వెండర్ అయినప్పుడు అది సపరేట్ గా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. నాకు ఫ్రైట్ వాల్యూ ట్రాన్స్పోర్టర్ సపరేట్ వెండర్ అనుకుంటే దీనికి టిక్ చేసుకోండి. ఇన్సూరెన్స్ గిట్ట సపరేట్ వెండర్ ఉంటాడు కాబట్టి ఇన్సూరెన్స్ కి సపరేట్ వెండర్ కి టిక్ చేసుకోండి. ఇది తర్వాత ప్రింట్. ఇది ఇది వచ్చేసి ప్రింట్ అండి. మీకు పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ లో ఏవేవైతే కావాలనుకుంటున్నారో వాటిని ఇచ్చేసేయండి అనమాట. సెలెక్ట్ చేసుకోండి, ఎక్సాన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి కానీ నేను ఎక్సాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ కొన్నిటికి ఇస్తున్నాను అంతే. ఇట్లా ఏవేవి కావాలో వాటికి ఎక్సాన్ ఇస్తే అది ప్రింట్ లో చూపిస్తుంది. ఇది సబ్ టోటల్ ఏంటంటే ఇక్కడ చూడండి, గ్రాస్ ప్రైస్ ఇక్కడ వచ్చి డిస్కౌంట్ మీద గ్రాస్ ప్రైస్ 10 ఇచ్చాం కాబట్టి 10 క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ ఇది ఎందుకు అలౌ చేయాలి, ఇది అలో చేయాలంటే ఇక్కడ సబ్ టోటల్స్ కి ప్రతి సబ్ టోటల్స్ కి మనం 10 10 అని ఇచ్చినాం కదా. ఇక్కడ ఇది సబ్ టోటల్ అయింది, ఇది సబ్ టోటల్ అయింది, సెలెక్ట్ చేస్తున్నాం చూడండి, ఇది సబ్ టోటల్ అయింది, ఇది గిట్ట సబ్ టోటల్ అయింది. ఇక్కడ మనం 10 బేస్ చేసుకుంటున్నాం ఇక్కడ సబ్ టోటల్ కి. కానీ 10 ఎందుకు అలో చేయాలి అంటే ఇక్కడ మనం సబ్ టోటల్ కింద ఇస్తేనే అది అలో చేస్తుంది. ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది క్యాపీ వాల్యూ ఫ్రమ్ ద గ్రాస్ వాల్యూ అని. కాబట్టి ఇక్కడ 9 గ్రాస్ వాల్యూకి ఇస్తున్నాం. ఇది సబ్ టోటల్. ఇప్పటి వరకు ఎన్ని స్టెప్స్ అయినాడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టెప్స్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. తర్వాతి 3 స్టెప్స్ ఇవి అబాప్ కన్సల్టెంట్ కు సంబంధించినవి, మీరు విడిచిపెట్టేసేయండి, వదిలేసేయండి ఈ స్టెప్స్ ను. తర్వాత అకౌంట్స్. ఇది గిట ఎంఎం కు సంబంధించింది కాదు, ఫినాన్స్ కి సంబంధించింది. ఇది మనం ఓబీవైసీ గురించి టాపిక్ చెప్పుకున్నాం కదా, కీ అకౌంట్. ఇది ఏం చేస్తుందంటే కీని డిఫైన్ చేస్తుంది అనమాట. ఏ దాంట్లో ఏ అకౌంట్ టైప్ లో ఇది పోస్ట్ కావాలనేది డిఫైన్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే గ్రాస్ వాల్యూ అది ఒక్కొక్క దాంట్లో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ అని ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కీ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వచ్చేసి ట్రాన్స్పోర్టర్ దానికి ఏమో FR1 అని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇది సపరేట్ అకౌంట్ కాబట్టి నేను చేస్తున్నాను. నార్మల్ ఇవన్నీ కంపెనీ అకౌంట్ లో వెళ్ళిపోతాయి, ఇన్సూరెన్స్ ది సపరేట్ గా ఇస్తున్నాను. ఇచ్చేసి ఎంటర్ చేసేసి ఇదేమో అకౌంట్ డిఫైన్ చేయడానికి చూసింది. అక్యురల్స్ ఏమో అక్కడ టిక్ చేసినాం కదా, అక్యురల్స్ అని అక్యురల్స్ టిక్ చేసినాం కాబట్టి ఇక్కడ అక్యురల్స్ లో ఇక్కడ పేస్ట్ చేస్తే ఇది సపరేట్ జిఎల్ అకౌంట్ ను ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సపరేట్ గా ఇది సపరేట్ గా వాల్యూ క్యాప్చర్ అయ్యి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంత అని చూపిస్తుంది, ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇంత అని చూపిస్తుంది, అవి బోను వాల్యూ ఇంత అని సపరేట్ గా చూపిస్తుంది అనమాట. ఇది మీరు పిఓ చేసినప్పుడు కొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఇది 16 స్టెప్స్ కంప్లీట్ అయిందండి, సేవ్ చేసేసేయండి. యా, ఇప్పటి వరకు మనము ఏం చేసినాం అనేది చూసుకుంటే 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు స్కీమా గ్రూప్ చేసుకోవాలి. మనం ఒకటి క్లారిటీగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టేబుల్స్ క్రియేట్ చేసినాం, టేబుల్స్ తెచ్చి యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసి యాక్సెస్ సీక్వెన్స్ లో టేబుల్స్ ఏవైతే ఆటో ప్రైస్ కావాలో దాని కండిషన్ టైప్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటూ కండిషన్ టైప్స్ యాక్సెస్ సీక్వెన్సెస్ మళ్ళీ ఇప్పుడు ఒక స్కీమా గ్రూప్ క్రియేట్ చేసి దానికి ఇవన్నీ తెచ్చి ఏవైతే కండిషన్ టైప్స్ చేసినామో ఇవన్నీ ఇంటర్లింక్ చేసేసినాం ఆల్రెడీ. ఇవన్నీ ఇప్పుడు 4 అన్ని ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఒకటి స్కీమా గ్రూప్ క్రియేట్ చేయాలి.
తర్వాత స్కీమా గ్రూప్ పర్చేసింగ్ ఆర్గ్ అవన్నీ అసైన్ చేయాలన్నమాట. ఇది ఒక స్టెప్. ఫిఫ్త్ స్టెప్లో దీంట్లో సబ్ స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి. కానీ ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇవి గిట క్రియేట్ చేసేద్దాం. దీనికోసం నోట్స్లోకి వెళ్ళండి. ఇది పాత్ త్రూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే రెండు రకాల వెండర్స్ ఉంటాయి. ఒకటి ఇంపోర్ట్స్ వెండర్స్, ఇంకోటి డొమెస్టిక్ వెండర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెండర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు అప్పటి నుంచి చెప్తున్నది ఏంటంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని బేస్గానే ఇది కూడా ఇంకోటి క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు అని చెప్పాను కదా. అట్లాగే నేను సేమ్ ఇక్కడ డిఎం ఐఎం అని ఇంపోర్ట్ వెండర్ డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం డొమెస్టిక్ వెండర్ ఇంపోర్ట్ వెండర్స్. SPRO IMG మెటీరియల్ మేనేజ్మెంట్, అండర్ మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేసింగ్, అండర్ పర్చేసింగ్ కండిషన్స్, అండర్ కండిషన్స్ డిఫైన్ ప్రైస్ డిటర్మినేషన్ ప్రాసెస్ అండ్ డిఫైన్ స్కీమా గ్రూప్. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ దండి డిఫైన్ స్కీమా. మనము వెండర్ మాస్టర్ చేసినప్పుడు అక్కడ డిఫైన్ స్కీమా అని ఉంటుంది. అది మనం ఎంటీ వదిలేసినాం. కావాల్సింటే వెండర్ మాస్టర్ క్లాస్కి వెళ్ళి చూడండి, మీకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఇది క్రియేట్ చేయండి. ఇది క్రియేట్ చేసినాక నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసినానని చెప్పాను కదా. డిఎం డొమెస్టిక్ వెండర్, ఐఎం ఇంపోర్ట్ వెండర్ అని క్రియేట్ చేసినాను. ఆల్రెడీ క్రియేట్ చేసాను. మీకు మళ్ళీ క్రియేట్ చేయాలి కాబట్టి D1 V1 అని క్రియేట్ చేసాం. న్యూ ఎంట్రీస్ D1 V1 డొమెస్టిక్ వెండర్ అండ్ ఇంపోర్ట్ వెండర్. కంపెనీ పేరు రాసుకోండి, మీకు కొంచెం మీకు గుర్తుంటుంది కాబట్టి. ఆర్ఐకే అని షార్ట్ కట్ రాస్తున్నాను నేను. ఆర్ఐకే అని ఇచ్చేసి ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రాసుకుందాం వెండర్స్ D1 V1 D1 V1 ఏనా D1 V1 డిస్క్రిప్షన్ గిట్టే వేసేద్దాం. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎక్సెల్లో ప్రతి డేటా మెయింటైన్ చేయండి, లేకపోతే మీకు ప్రాక్టీస్ పోను కష్టం అవుతుంది. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎస్ఏపిలోకి రిటర్న్ రండి. ఒక బ్యాక్, మళ్ళీ బ్యాక్. సెకండ్ స్టెప్ వచ్చేసి స్కీమా గ్రూప్ ఫర్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. స్కీమా గ్రూప్ క్రియేట్ చేయాలండి. దానికోసం మీరు న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసేసి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన స్కీమా గ్రూప్ ఏముందంటే ఇక్కడ వైడిపిఆర్ అని రాసాను. వైడిపిఆర్ టికెట్ ప్రైసింగ్ అని రాసాను. నేను న్యూ ఎంట్రీ క్లిక్ చేసేసి, నేను బెటర్ ఇది డిలీట్ చేస్తాను. లేదు వైడిపిఆర్ కదా, వైడిపి1 రాస్తాను. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసేసి వైడిపి1 అని పెట్టేసి టికెట్ ప్రైసింగ్ అని ఎంటర్ చేసేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏమేమి చేసాం, స్కీమా గ్రూప్ ఎంటర్ చేసాం, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ దిగట చేసాం. ఇప్పుడు రెండింటికి అసైన్మెంట్స్ చేయాలి. అసైన్మెంట్స్ కోసం థర్డ్ స్టెప్ మీద క్లిక్ చేసేస్తే మీరు పొజిషన్స్ మీద క్లిక్ చేసేసి పర్చేసింగ్ ఆర్గ్ అడుగుతుందండి. పర్చేసింగ్ ఆర్గ్ మనం ఫస్ట్ క్లాస్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అప్పుడు క్రియేట్ చేస్తాం అనమాట. అందుకని మీరు ఎస్ఐపిలో వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. ఒక వీడియో స్కిప్ చేసినా మీకు ప్రాసెస్ అర్థం కాదు. పర్చేజ్ ఆర్గ్ నేను RB01 అని ఇనిషియల్ స్టేజ్లో క్రియేట్ చేశాను. RB01 ఇచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను కదా, అది అసైన్ చేసినది కాబట్టి నేను మారుస్తున్నాను. YDPR1 ఎంటర్ చేసేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు 5 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయండి. లాస్ట్ స్టెప్ 6th స్టెప్ స్కీమా డిటర్మినేషన్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఇది లాస్ట్ స్టెప్ అండి. బ్యాక్ వచ్చేసి క్లోజ్ చేసేయండి. డిఫైన్స్ స్కీమా డిటర్మినేషన్ సేమ్ పాత్ దాని కిందిదే అనమాట. మీరు ఫ్రెష్గా పాత్ త్రూ వస్తుంటే చూడండి, దాని త్రూట వచ్చేసి ఎంటర్ చేసేసేయండి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వన్ డిటర్మినేషన్ క్యాల్కులేషన్ స్కీమా ఫర్ పర్చేస్ వెండర్. ఇక్కడ వచ్చేసి న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్కీమా గ్రూప్ అడుగుతుంది. ఏం క్రియేట్ చేసినాం, YDPR1. ఇది 5th స్టెప్లో క్రియేట్ చేసిన అనమాట. తర్వాత వెండర్
వెండార్ ఏం అడుగుతుంది, మనం ఏం క్రియేట్ చేసినాం, వెండార్ ఇక్కడ ఎక్సెల్ వేసుకున్నాం కదా, D1 అని క్రియేట్ చేసినాం. D1 ఇక్కడ ఏం అడుగుతుంది, ప్రైజింగ్ ప్రొసీజర్ ZD బి, మనం ఏం చేసినాం, ప్రైజింగ్ ప్రొసీజర్ కొత్తది YD BPR అని క్రియేట్ చేసినాం. ప్రైజింగ్ ప్రొసీజర్ ఇక్కడ వేసేసాను. ఈ 2 స్టెప్స్ ఏమో ఇప్పుడు 5th స్టెప్ లో క్రియేట్ చేసినాయి. ఇదేమో ఫస్ట్ 4 స్టెప్, ఫస్ట్ 4 స్టెప్ ఇంటర్లింక్ అయినాయి. ఫిఫ్త్ లో 2 సబ్ స్టెప్స్ చేసినాము. 2 స్టెప్స్ చేసేది 3rd స్టెప్ లో ఆ రెండింటిని లింక్ చేసినాము. అవి ఒకటి ఉన్నాయి, ఫస్ట్ 4 ఒకటి ఉన్నాయి. ఆ ఫస్ట్ 4 ని 5th దాన్ని తెచ్చి 6th దాంట్లో ఇంటర్లింక్ చేసేస్తున్నాం. చూడండి, జస్ట్ సేవ్ చేసేయండి. కంప్లీట్ అయిపోయిందండి. కండిషనల్ మాస్టర్ డేటా సక్సెస్ఫుల్ గా కన్సల్టెంట్ రోల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎండ్ యూజర్ రోల్స్ స్టార్ట్ అయిపోయి. ఎండ్ యూజర్ స్టెప్స్ వచ్చేసి MK01 ఇట్లా టీ కోడ్స్ ఉన్నాయి కదండి, ఇవి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ వెండార్ కు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో ఇంకా నేను చెప్పిన టైం కంటే లెంతీ అయిపోతుంది కాబట్టి ఇది చిన్నదే, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియో ఎడిట్ చేయడానికి అంత టైం పడుతుంది కాబట్టి ఇవి ఇచ్చిన తర్వాత మీ కండిషనల్ మాస్టర్ డేటా కంప్లీట్ గా అయిపోతుంది. ఆల్రెడీ కన్సల్టెంట్ అనేది కంప్లీట్ గా అయిపోయింది, కన్సల్టెంట్ సైడ్. ఎండ్ యూజర్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. మీ ముందుకు నేను ఇలాంటి వీడియోస్ తెస్తున్నాను కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేస్తూ మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ లో ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకుండా కంటిన్యూ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా ఎస్ఏపీ ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎస్ఏపీ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియోస్ ను షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.